శ్రీ శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం మేధ దక్షిణామూర్తయ నమ. ఓం శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో చతుర్థ అంటే ప్రథమ అధ్యాయ చతుర్థ పాదలోకి వచ్చేసామన్నమాట. దీంట్లో మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ అనుమానాధికరణం నుంచి ఫస్ట్ సూత్రం కానీ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి నిన్నటి భాగాన్ని చర్చించుకున్నాం. ఇక్కడ పతి మొదలైన శబ్దాల వల్ల కూడా ఇక్కడ అసంసారి స్వరూపమే వివక్షితం. అంటే సంసారంలో ఉన్న ఆవిడ గురించి కాకుండా అసంసారి స్వరూపం గురించి చెప్తున్నారని ఇక్కడ ఈ కారణం వల్ల కూడా ఇక్కడ ఈ వాక్యం అసంసారి స్వరూపాన్ని ప్రతిపాదించడం కోసమే ఉద్దిష్టమైందని తెలుస్తుంది. వారి కోసమే చెప్తున్నారు ఈ బ్రహ్మసూత్రాలు. ఇవన్నీ కూడా అటువంటి వారి కోసమే. ఎందువలనగా ఈ వాక్యంలో ఉన్న పతి మొదలైన శబ్దాలు అసంసారి స్వరూప పరాలుగా ఉన్నాయి కాబట్టి, సంసారానికి నిషేధంగా ఉన్నాయి కాబట్టి, అందరి విషయంలో స్వతంత్రుడు, అందరి విషయంలో అధికారం కలవాడు, అందరికీ కూడా అధిపతి అని ఇత్యాది పదాల వల్ల అసంసారి స్వభావాన్ని ప్రతిపాదిస్తున్నాయని, అతడు మంచి కర్మచేత గొప్పవాడు కాడు, అలాగే ఆ అసాధు కర్మచేత తక్కువవాడు కాడని, అంటే గొప్పతనము తీసుకోడు, తక్కువతనం రెండు తీసుకోవడమట అని ఇటువంటి పదాల వల్ల సంసార స్వభావాన్ని నిషేధిస్తున్నాయి కాబట్టి, అందువల్ల ఇక్కడ అసంసారి అయిన పరమేశ్వరుడే చెప్పబడ్డాడని తెలుస్తుంది అన్నమాట. సంసారంలో ఉన్న వాళ్ళు కోసం కాకుండా అసంసారి గురించి చెప్పబడ్డారని చెప్పారు అన్నమాట. ఇంకా అయిపోయింది సుషుప్త అధికారణం అయిపోయింది. నెక్స్ట్ ప్రథమ అధ్యాయంలో తృతీయ పాదం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చతుర్థ పాదంలోకి వస్తాం. అనుమానాధికరణం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మహతః పరమ మవ్యక్తాత్ పురుష పరహ అనే వాక్యంలో మహత్తు కంటే పరమైనదిగా చెప్పబడిన అవ్యక్తం ప్రధానమా, శరీరమా? ఈ ఘట్టంలో సాంఖ్యులు అంగీకరించిన తత్వాలను గూర్చి చెప్పినట్లు కనబడుచున్నది. అందుచేత ఈ అవ్యక్తం ప్రధానమై ఉంటుంది. పైన వినపడిన అర్థములను గుర్తించడం వల్ల పారిశేషం చేత ఇంకా చెప్పకుండా మిగిలినది అదే అవటం చేత శరీరమే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుచున్నది. ఈ శరీరం కారణావస్థలో సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తం చెప్పబడింది. అనుమానికమితి అంటే ఏకేషాం, కొన్ని శాఖల వాళ్ళకి అనుమానికమిపి ప్రధానం కూడా శబ్దవత్తే ఇది చేత్ అన్నట్లయితే నా కాదు. శరీర రూపక విన్యస్త గృహీతేహ మహతః పరమ వ్యక్తం ఇత్యాది వాక్యంలో రూపకంలో చేర్చబడిన శరీరం యొక్క గ్రహణం వల్ల దర్శయతి చ వెనుకటి గ్రంథం ఈ విషయాన్ని చూపుతున్నది కూడా అని సూత్రార్థం. ఇక్కడ మళ్ళీ సూత్రాలు దీంట్లో సూత్రాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా సరిపోద్దులే ఈ రోజుకి, ఇది వివరంగా చెప్పేసుకుందాం. ఇక్కడ పరమైనదిగా చెప్పబడుతుంది. అది అవ్యక్తం గురించి ప్రధానంగా చెప్తున్నారా లేకపోతే శరీరం గురించి చెప్తున్నారా అని ఇక్కడ ఈ ఘట్టంలో సాంఖ్యులు అంగీకరించిన తత్వాన్ని గురించి కూడా చెప్పినట్లు కనబడుతుంది. అందుచేత ఇది అవ్యక్తం ప్రధానమై ఉంటుంది అని పైన వినపడిన అర్థములను గుర్తించడం వల్ల కూడా ఇక్కడ పారిశేషం చేత కూడా ఇక్కడ ఇంకా చెప్పకుండా మిగిలింది, అంటే పూర్తిగా చెప్పకుండా కూడా మిగిలింది అదే అవటం చేత కూడా శరీరమే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతున్నది. ఈ శరీర కారణావస్థలో సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తం చెప్పబడిందా అని అంటున్నారు అన్నమాట. అంటే ఈ శరీరంలో ఒక కారణంగా ఒక సూక్ష్మంగా ఉండటం వల్ల, సూక్ష్మంగా ఉంది, డైరెక్ట్ కనిపించదు మనలో ఆత్మస్వరూపం అంటారు కదా, మనకు కనిపించదు కదా, ఒక అవ్యక్తంగా ఉంది కాబట్టి సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తం చెప్పబడిందని చెప్తున్నారు. ఇంకా కొంచెం చదువుకున్నాం కదా, అది కూడా వివరం చెప్పేసుకున్నాం. ఇంకా కొన్ని శాఖల వాళ్ళకి ప్రధానం కూడా శబ్దం అన్నట్లయితే శరీర రూపకంగా విన్యస్త అంటే ఇత్యాది వాక్యంలో రూపకంలో చేర్చబడిన ఒక శరీరం యొక్క గ్రహణం వల్ల వెనకటి గ్రంథం ఈ విషయాన్ని చూపుతుంది కూడా అని సూత్రంగా చెప్తున్నారు. ఇది రేపు చెప్పుకుందాం. ఇంకా ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇంకా 2 లైన్లు కూడా బాగానే ఉంది, చెప్పుకుందాం. ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసను అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం చేత ప్రతిజ్ఞ చేసి ఇక్కడ జనాధ్యస్య యత అని బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది కాబట్టి ఆ లక్షణం ప్రధానం కూడా సమానమైన అశంకించి అది ఈక్షతేనా శబ్దం అనే సూత్రం చేత అశబ్దం నిరాకరించబడిందని చెప్తున్నారు. ఇక్కడ
అది కూడా ఇది ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకా వేదాంతాలకు బ్రహ్మ కారణవాదం విషయంలో కూడా గతి సామాన్యం ఉంది కానీ ప్రధాన కారణవాదం విషయంలో లేదు కదా అని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది అని చెప్తున్నారు అనమాట. మరొకసారి దీని గురించి చర్చిస్తున్నాను. ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస గురించి అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం తోటే కదా స్టార్ట్ అవుద్ది మనకి. అట్లా ప్రతిజ్ఞ చేసి కూడా బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడుతుంది కదా, ఆ లక్షణం ప్రధానానికి కూడా అది ప్రధానమైనది అదే కదా, అందుకే సమానమే కదా అది. అలా అని చెప్పి ఈ సూత్రం చేత అశబ్దం నిరాకరించబడుతుంది మళ్ళీ. అందుకని వేదాంతాలకు ఒక బ్రహ్మ కారణవాద విషయంలో ఒక సామాన్యంగా ఉంది అని, ఇక్కడ ప్రధాన కారణవాద విషయం లేదు కదా ఇంతవరకు కూడా ఈ గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది అని చెప్తున్నారు. ఇంకా ఏమి నిరూపించడంతో ఇంకా మిగిలిన ఎవరెవరు ఏమి అశంకించారు అన్ని చెప్తున్నారు. రేపు చెప్పుకుందాం.